హే మై ఫ్యూచర్ సెల్ఫ్ అండ్ యూ పీపుల్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? అంతే హైనీస్ తర్వాత స్టెప్స్ చేసాం. ఫుడ్ వండుకొని తినాలి. 5 o'clockకి వెళ్తే ఆల్మోస్ట్ 3 hours పట్టింది. ప్యాకెట్ ఆయిల్స్ ఏంటంటే మిగతా ఆయిల్స్ కలిపేసి మిమ్మల్ని మళ్ళీ పొద్దున్న 7:03 AM కలుస్తాను. సో అంతవరకు బాయ్. హే మై ఫ్యూచర్ సెల్ఫ్ అండ్ యూ పీపుల్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు పొద్దున్న డేట్ వచ్చేసరికి 9th May ఫ్రైడే 2025 మార్నింగ్ టైం వచ్చేసరికి 4:50 అవుతుంది ఆల్మోస్ట్. సో ఈరోజు ఫస్ట్ మీల్ ఆఫ్ ది డే ఏంటంటే ఓట్సే అనమాట. యాజ్ యూజువల్గా కొంచెం లొకేషన్ మారుద్దాం అని చెప్పి బయటకు వచ్చి బాల్కనీలో తింటున్నా. ఇంకా బ్లాక్ కాఫీ కూడా ఉంది. సో ఫస్ట్ ఇది తినేసేసి తర్వాత అది తిన్నాం. ఈరోజు ఇంకా కుతుకులూరులోనే ఉన్నాం అనమాట, మై హోమ్ టౌన్. ఈరోజు వచ్చేసరికి కొంచెం లైట్ బ్లాక్ చేద్దాం. సో ఇంకా ఈరోజు వచ్చేసరికి మ్యాక్సిమం అమ్మమ్మ ఇంటికి వెళ్తాను, అనపత్తి వెళ్తాను. ఈరోజు ఇంకా ఫన్ టైం అనమాట. సో ఫస్ట్ మీల్ వచ్చేసరికి ఇది తినేసేసి వర్కౌట్ చేసుకోవడమే ఈరోజు. సో ఈరోజు మ్యాక్సిమం నిన్న చేసిన ఎక్సర్సైజెస్ ఉంటాయి, హోమ్ వర్కౌట్స్ కదా, ఎక్కువ చేయడానికి లేదు. ప్లస్ ఇక్కడ అంత ఎక్విప్మెంట్ కూడా లేదు కాబట్టి అంత ఆప్షన్ లేదనమాట. పైన ఏమో ఇంకా వర్షం నీళ్ళు అలాగే ఉన్నాయి. నేను రాత్రి కూడా వర్షం పడింది అనమాట. సో మ్యాక్సిమం ఇండోర్లోనే వర్కౌట్. నేను రాత్రి ఆల్రెడీ స్నానం చేశాను, కానీ ఏంటంటే మళ్ళీ అదే బట్టలు వేసుకున్నాను అనమాట. ఎందుకంటే పొద్దున్న మళ్ళీ రాత్రి ఫ్రెష్ బట్టలు వేసుకున్నా మళ్ళీ పొద్దున్న అవి పాడైపోతున్నాయి, వర్కౌట్ చేస్తున్నాం కదా, అందుకోసం అని చెప్పి నేను వేసుకున్న బట్టలు వేసుకున్నాను అనమాట. సో మనకి జుగాడు కూడా లేదు, మనమే చేసుకోవాలి కాబట్టి ఇదే జుగాడు అనమాట. సో ఇది తినేసేసి వర్కౌట్ చేసి ఈరోజు ఏం జరిగిద్దో చూద్దాం. లెట్స్ ఎంజాయ్ అవర్ మీల్. ఎడిటింగ్ రూమ్లో చూస్తే కానీ తెలియదు ఇప్పుడు సరిగ్గా రికార్డ్ అయిందో లేదో. ఎలా రికార్డ్ అయిందో చెప్పండి. బాగానే ఉందా? నైట్ టైం ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ కెమెరా నేను బయటికి వెళ్తాను, అవుట్డోర్లో రికార్డ్ చేసుకుంటా అని చెప్పి ఈ కెమెరా తీసుకున్నా. అన్ని యాక్షన్ టైపే తీసుకున్నా. ఇండోర్లో షూట్ చేద్దామని ప్లాన్ లేదు అసలు నేను కొన్నప్పుడు. అందుకోసం అని చెప్పి ఇప్పుడు మళ్ళీ డబ్బులు అడిగామనుకో ఇంట్లో దొబ్బుతారు. ఎందుకంటే ఇప్పటికే 2 కొనిచ్చారు కదా, ఇంకా అడగకూడదు, మనమే కొనుక్కోవాలి. అందుకని ఒక 2-3 months ఓపిక పట్టండి, తర్వాత మనమే అప్గ్రేడ్ చేద్దాం మెల్లగా. సో క్వాలిటీ ఎలా ఉందో కూడా చెప్పండి. మ్యాక్సిమం అంటే క్వాలిటీ బాగుంటుంది, కానీ ఏంటంటే అంత టాప్ నాచ్లో లేదు, అదే ప్రాబ్లం. అవుట్డోర్లో పెడితే మాత్రం సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. యాక్షన్ కెమెరాస్ కదా ఇవి, లో లైట్లో సరిగా పనిచేయమన్నమాట. ఇక్కడ బాగా లైట్ వేద్దాం అంటేనేమో పురుగులు ఉన్నాయి. కొంచెం లొకేషన్ చేంజ్ అయితే బాగుంటుంది కదా అని రోజు ఆ రూమ్లోనే ఏం చూస్తాం, అందుకని కొంచెం బయట అయితే అన్నీ కనపడతాయి. అంటే రాత్రి అనుకో, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటారు కదా, అందుకోసం అని చెప్పి నైట్ టైం ట్రై చేసాం అనమాట. దీనిలోని బెనిఫిట్ ఏంటంటే అదే ఊగుతాయి. ఇటు వెళ్తే అటు, ఇటు వెళ్తే అటు, అటు ఇటు అటు. మెయిన్ తీసుకుని దీనికోసం మనం ఫేస్ ట్రాక్ చేస్తామంటే నుంచొని ఇట్లా కళ్ళు తిరుగుతూ ఉంటాయి మీకు. సో అందుకోసం అని చెప్పి తీసుకున్నాం అనమాట. సీ యూ ఇన్ వర్కౌట్. హాయ్ గాయ్స్. సో ఈరోజు మన వర్కౌట్ వచ్చేసరికి ఈరోజు ఫుల్ బాడీ కొట్టేద్దాం అనుకుంటున్నా నా వర్కౌట్ని. ఎందుకంటే పెద్ద ఎక్విప్మెంట్ ఏం లేదు కాబట్టి ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వాలి. సో ఈరోజు ఫుల్ బాడీ సర్క్యూట్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు వచ్చేసరికి పుషప్స్, జంపింగ్ జాక్స్, తర్వాత క్రంచెస్, స్క్వాట్స్, హై నీస్, స్టెప్స్, వాకింగ్, కొన్ని ఎక్కువ ఎక్సర్సైజెస్ చేద్దాం అనుకుంటున్నా. ఎన్ని వరకు చేయగలనో తెలియదు, కానీ ఏంటంటే చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో వీటిలో ఏం చేస్తానో చూద్దాం. సో అన్నీ చేస్తే బెటరే. సో ఫుల్ బాడీ కొట్టేద్దాం అనుకుంటున్నాం కాబట్టి. సో ఇంకా 2 days పట్టిద్ది. రేపు కొంచెం లైట్గా చేసుకున్నా, ఎల్లుండి సండే రెస్ట్ కాబట్టి అలాగా లెవెల్ అయిపోయింది. అదే అనుకుంటున్నా, చూద్దాం ఎంతవరకు కొడతాను. సో లెట్ స్టార్ట్ అవర్ వర్కౌట్. ఓ అన్నట్టు చెప్పడం మర్చిపోయా. టైం వచ్చేసరికి కావాల్సినప్పుడు పని చేయదు, అక్కలేమో పని చేస్తాను. 5:31 అదనమాట టైం వచ్చేసరికి. సో లెట్ స్టార్ట్ అవర్ వర్కౌట్ టుడే.
వర్కౌట్ అయితే అయిపోయింది. 6:50 అయింది ఈరోజు వర్కౌట్ మొత్తం అవతలకి. సో ఈరోజు వర్కౌట్ వచ్చేటప్పటికి మొత్తం అంతా కంప్లీట్ చేయలేకపోయాను. ఫస్ట్ వామప్ అయిపోయింది, వామప్ తర్వాత స్క్వాట్స్ తర్వాత జంపింగ్ జాక్స్ తర్వాత హై నీస్ తర్వాత అంతే. హై నీస్ తర్వాత స్టెప్స్ చేసాం. స్టెప్స్ తర్వాత వాకింగ్ బ్యాలెన్స్ ఉండిపోయింది. ఇంకా వాకింగ్ చేసే ఓపిక చచ్చిపోయింది. స్టెప్స్కి అయిపోయింది మొత్తం కెపాసిటీ అంతా. అంతే ఈరోజు వర్కౌట్ హాస్టల్లోకి. మిగతా పనులన్నీ చేసుకొని సెకండ్ మీల్ దగ్గరికి వెళ్దాం. హాయ్. సో ఫస్ట్ వర్క్ ఆఫ్ ది డే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇక వెళ్ళిపోయి రెడీ అయిపోయి టిఫిన్ చేసేయడమే సెకండ్ మీల్. సో సీ యూ ఇన్ సెకండ్ మీల్. మైక్ వస్తుందో లేదో తెలియట్లేదు. ఇక్కడైతే మైక్ వస్తున్నట్టే చూపిస్తుంది. చూద్దాం దీని రేంజ్. ఫస్ట్ టైం అంత ఎత్తు నుంచి ఇక్కడ వరకు కింద రికార్డ్ చేస్తున్నా. సో వాయిస్ క్వాలిటీ కూడా ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు. హాయ్. సో టైం వచ్చేసరికి ఈరోజు సెకండ్ మీల్కి 9:32 అవుతుంది. సో మన ముందు ఉన్న మీల్ వచ్చేసరికి అయితే సేమ్ గోధుమ పిండి దోశ. ఇదేమో బయట ఇడ్లీ తెప్పించాం అనమాట. ఇది చట్నీ, కొబ్బరికాయ చట్నీ అండ్ ఉసిరికాయ పచ్చడి సేమ్. సో పిండి తక్కువ ఉంది, అందుకోసం అని చెప్పి ఎక్స్ట్రా ఇడ్లీ తెప్పించుకున్నాం అనమాట. లెట్స్ ఎంజాయ్ అవర్ మీల్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. సో టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ స్కాన్ అవ్వక ఇట్లు టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎంత అవుతుందంటే 12 దాటేసింది. డాడీ పళ్ళన్నీ చూసుకొని అసలుకి ఈరోజు 12:53 అవుతుందన్నమాట. ఇప్పుడే డాడీ పళ్ళన్నీ చూసుకొని వచ్చారనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఫుడ్ వండుకొని తినాలి. సో అదనమాట. ఈరోజు గణపతి వెళ్దాం అనుకున్నా నాని గారిని కలవడం కోసం. అదైతే కుదిరేదట్లేదు. చూద్దాం ఏది జరుగుద్దో ఎలా జరుగుద్దో. ప్రజెంట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. కొంగూదురు వెళ్ళిపోయి ఫుడ్ వండుకొని తినేసిన తర్వాత అప్పుడు ఖాళీ ఉంటే ఏం చేసామో చూడాలి. అది సంగతి. తర్వాత ఏం జరుగుద్దో చూద్దాం. ఈ రోజు వచ్చేసరికి 1:30 అవుతుంది. ఇంకా లంచ్ ఏం చేయలేదు, కానీ ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం అనమాట. ఇప్పుడు వండుకొని లంచ్ చేసేసి తర్వాత ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే వెళ్ళడమే. ఈరోజు అయితే నాకు తెలిసినంత వరకు ఖాళీ. సో షర్ట్ మార్చాను ఏంటో అనుకోవాకండి, అది రేపు షర్ట్ అంట. నేను తెలియక ఈరోజు వేసుకున్నా, అందుకోసమని షర్ట్ మార్చేసా. ఇంకా చూద్దాం తర్వాత ఈరోజు ఫుడ్ ఏంటో. లోపలికి వెళ్ళాక ఫుడ్ తినాలి అంతే. ఈరోజు చేసి పని ఏం లేదు. అనుపత్తి వెళ్దాం అనుకున్నా, టైం చూస్తే సహకరించేలా లేదు. తిన్న తర్వాత ఖాళీ దొరికితే వెళ్ళాలి నాన్నగారి దగ్గరికి. చూద్దాం ఈరోజు ఏమేం జరుగుద్దో. చెప్పడం మర్చిపోయా. క్లైమేట్ అది సంగతి. తుడిచాము విండ్షీల్డ్, మళ్ళీ వర్షం స్టార్ట్. ఎండాకాలంలో వర్షం ఏంటి డ్యూడ్? దిస్ ఈజ్ అన్యాయం డ్యూడ్. నా పని కష్టపడి పని చేస్తే ఏంటి డ్యూడ్ ఇది? ఎంత నీట్గా తుడిచాను. అసలు ఏం చేయలేం, కొన్ని జాతకాలు అంతే, వెరీ బ్యాడ్. అందుకే కొంతమంది కొన్ని పనులు చేయకూడదు, నాలాంటి వాళ్ళు ఎక్స్పెషల్లీ. ఎప్పుడు పడాడే పాపం. స్కూల్కి వెళ్తావా? పని వెళ్తావా? స్కూల్ వద్దా? వెళ్తావా? వెళ్ళొద్దా? నువ్వు వేసి డ్యాన్స్ చేస్తున్నావు అనే డ్యాన్స్ అయ్యమ్మా. మేడం ఈరోజు టైం అసలుకి 2:45 అవుతుంది. బయట లంచ్ చేస్తలోకి థర్డ్ మీల్ ఆఫ్ ది డే. సో సుబ్బలక్ష్మి గారి కోరిక మేరకు ఈరోజు మా అమ్మమ్మ గారి ఇంటిని మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్తో షూట్ చేయబడుతుంది. కెమెరామెన్గా చిత్రీకరిస్తున్న వారు మిస్ సుబ్బలక్ష్మి గారు, మా అమ్మగారు. నితారం చంపేద్ది మీరు అలా అనబాకండి. అది అవదు, నా మొఖానికే పెట్టుకున్నాను. అది నువ్వు ఎట్టు తిప్పినా సరే నా మొఖమే కనపడుద్ది, అందుకే ఎలా పెట్టుకున్నాను. సో ఈరోజు మన లంచ్ వచ్చేసరికి రైస్, దొండకాయ కర్రీ. నాకు తెలుసు ఏ కర్రీ నాకు, అందుకే సోలోగా చేసుకోవడం బెస్ట్. వెనకాల ఉన్నారు అనుకో, ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మీరు సోలోగా చేసుకోండి. అలాగే లెట్స్ ఎంజాయ్ అవర్ మీల్. ఈ నెట్ వచ్చా యూట్యూబ్లో.
గుళ్ళు సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి గానుగున ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం అనమాట. ప్రజెంట్ గానుగున ఆడిస్తున్నాం ఎందుకంటే నువ్వులు ఉన్నాయి ఇది. సో గానుగున ఏంటంటే హెల్త్కి మంచిది అనమాట. ఈ రిఫైన్డ్ ఆయిల్స్, ప్యాకెట్ ఆయిల్స్ ఏంటంటే మిగతా ఆయిల్స్ కలిపేసి ఇలా అంతా చెత్తగా ఉంటుంది. సో ప్రతి సంవత్సరం ఎప్పుడు వచ్చినా సరే అప్పుడు ఒక 2 monthsకి 3 monthsకి అలాగ ఆయిల్ తీసుకొని వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ కోకోనట్ ఆయిల్, సెసమి ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఇంకా డిఫరెంట్ అన్నీ ఉంటాయి. మనం చూసుకునేదేమో నువ్వుల ఆయిల్ అనుకుంటా. అడిగి తర్వాత కింద మెన్షన్ చేస్తా. ఇక్కడ ఇంత దూరం వచ్చే ఆయిల్ ఎందుకంటే ప్యాకెట్లో దొరికే ఆయిల్స్ ఏంటంటే అన్నీ మిక్స్ చేసేసి రిఫైన్డ్ ఆయిల్స్ అనమాట. బాడీకి అంత మంచిది కాదు. దానికోసం అని ఏంటంటే అమ్మమ్మ ప్రతి సంవత్సరం పండించి సీడ్స్ గట్ట అవి తీసుకొస్తే మనం ఇక్కడ సీడ్స్ ఇచ్చేసామనుకోండి, అవి వాడించి ఇచ్చేస్తారనమాట మనకి. ఇక్కడ అదిగో బాగా ప్రాసెస్ చేస్తున్నాడు, అక్కడ ప్రాసెస్ జరుగుతుంది. సో అది ఎంత వస్తే అంత అంట. మనకి 2 kgs రావచ్చు, 3 kgs రావచ్చు. అదే కేజీకి 3 kgsకి 1 liter ఆయిల్ రావచ్చు, 900 ml 800 ml అలా రావచ్చు అన్నారు. సో దాని పరంగా వెళ్ళిపోయి తీసుకొని 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి వస్తూ ఉంటాం కదా, అప్పుడు వచ్చినప్పుడు ఆడిచ్చేసుకొని ఇంట్లో ఫుడ్ వండుకుంటాం అనమాట. సో దానికి ఎందుకు అంత తేడా అంటే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇది దీంతో వంట వండాం అనుకోండి ఆయిల్ పీల్చుకుంటుంది, బాడీలో అబ్జర్వ్ చేసుకుంటుంది. కానీ రిఫైన్డ్ ఆయిల్స్ ఏంటంటే బాడీలో పీల్చుకోవు. అది దీనికి ఉన్న డిఫరెన్స్. దీని మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేయాలి, వస్తుంది వీడియో ఖచ్చితంగా వస్తుంది ఇది కూడా. సో అదన్నమాట విషయం వచ్చేసరికి. ఇందాక సూపర్ మార్కెట్కి వెళ్ళాం. సూపర్ మార్కెట్కి వెళ్ళి మా తమ్ముడు షాపింగ్ చేశాడు. షాపింగ్ అయిపోయి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం అనమాట. ఇక్కడ పని అయిపోయి మ్యాక్సిమం ఇంటికి వెళ్ళిపోయి తినేసి పడుకోవడమే ఈరోజు. రేపు పొద్దున్న ఉంది ఫంక్షన్. అలా ఫంక్షన్ చూసుకొని ఇంకా రిటర్న్ తినాలి అనమాట. సో ఇప్పటివరకు ఉంది సంగతి అయితే అది. సీ యూ అగైన్, బాయ్. సో ఇందాక చెప్పడం మర్చిపోయా ఏంటంటే ఇంతకుముందు వీటిని ఆవులతో, అదే గేదెలు ఉంటాయి కదా, ఎద్దులతో మధ్యలో కట్టగట్టి దాని ద్వారా తీసారంట. అదైతే ఇంకా హెల్దీ అంట. కానీ ఏంటంటే డిమాండ్ ఎక్కువ పెరిగిపోవడం, సప్లై తక్కువ అవ్వకుండా మిషన్ ఏంటంటే తక్కువ ఖర్చు ఇంకా ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుందని ఇలాగా చేస్తున్నారంట. ఒకవేళ అది దొరికితే ఇంకా మంచిది, కానీ చుట్టుపక్కల ఎవరు అలా చేయట్లేదంట. మామూలుగా అది చేస్తున్న బెనిఫిట్ ఏంటంటే హీట్ రాదంట. ఈ మిషనరీ ద్వారా చేస్తే ఏంటంటే హీట్ జనరేట్ అయ్యిద్ది. కానీ ఇప్పుడు హీట్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి అందులో పాతకాలం దాంట్లో హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి అది ఇంకా హెల్దీ అంట. సో అది విషయం. బై ప్రోడక్ట్ ఇది. నూనెలో నుంచి సీడ్లో నుంచి ఆయిల్ తీసేస్తే బయటికి వచ్చి గడ్డ. ఇది సీడ్ నుంచి ఆయిల్ తీసేస్తే మిగిలిపోయిన పదార్థం ఆవులకి వేస్తారు. మనం కూడా కూర చేసుకొని తినచ్చు అంటావు. ఏమంటారు దీన్ని? తెల్లగపిండి అంటారు. తెల్లగపిండి. వెరీ గుడ్. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, నాకైతే తెలియదు. నాకు తెలియదు మరి నిజంగానే.
హాయ్ చెప్పు. కూర కూడా చేసుకోవచ్చు, పర్ఫ్యూమ్లు కూడా చేస్తాం. పశువులకు మేత మీరు క్లియర్గా చెప్పాలి. మీరు పశువుల మేత కింద వాడతారు. ఓ వేస్ట్ అయింది రే నాన్న. ప్రజెంట్ ఇప్పుడు టైం వచ్చేసరికి 7:45 అయింది. మొత్తం గానుగ నూనె అంతా పట్టించుకొని హాస్టల్లోకి ఇంత టైం అయిందనమాట. 5 o'clockకి వెళ్తే ఆల్మోస్ట్ 3 hours పట్టింది. అంటే కొంచెం పెద్ద ఆర్డర్ కదా, అందుకోసం అని. ప్లస్ ఏంటంటే మధ్యలో క్యాన్లు కొనడానికి వెళ్ళాం. అంటే మనం క్యాన్ తెచ్చాం కానీ కొంచెం ఎక్స్ట్రా ఆర్డర్ ఇచ్చిన వలన దానికి కూడా కలిపి క్యాన్ తేవాల్సి వచ్చింది. సో దానికోసం వెళ్ళి క్యాన్ కొనుక్కొని వచ్చేసి ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఒక గానుగా 6 kgs కలిపితే ఒక గానుగంట. సో ఎంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే నేను ఫస్ట్ టైం వెళ్ళా వీడియో కోసం కదా, అందుకని కంటెంట్ కూడా వచ్చింది కాబట్టి మనకి దానికోసం అని చెప్పి వెళ్ళా. లేకపోతే అసలు ప్రతిసారి నేను వెళ్ళను, మమ్మీ వాళ్ళు తెచ్చేసుకుంటారు. నేను ఏంటంటే ఇప్పుడు ఏమవుతాం పక్క అని చెప్పి ఎప్పుడు వెళ్ళను. కానీ ఈసారి మనకి కంటెంట్ కావాలి కదా, ఇప్పుడు మన కంటెంట్ క్రియేటర్స్ కాబట్టి కంటెంట్ ఎత్తుక్కుంటే వెళ్ళాలి. అందుకోసం అని చెప్పి వెళ్ళాం. ఇందుకోసం వెళ్ళను. 3 గంటలు పట్టింది. 5, 6, 6 to 7, 7 to 8, 3 గంటలు మొత్తం. 3 గంటలు. సో మామూలుగా అయితే ఇంతకుముందు ఇంట్లో అలా కూర్చొని అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని. సో ఇప్పుడు ప్రజెంట్ ఇంటికి వచ్చేసాం కాబట్టి, అంటే అమ్మమ్మ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ డిన్నర్ గట్రా చేసి మన ఇంటికి వెళ్ళాలన్నమాట. కుతుకులూరు వెళ్ళాలి. సో నాకు తెలిసి డిన్నర్ ఇక్కడే. ఇంకా ఈరోజు డిన్నర్ వరకు వచ్చేసరికి లోపల ఏముండదు కాబట్టి మొత్తం చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. సో దానికోసం ఈరోజు డిన్నర్ చెప్పేస్తున్నా. డిన్నర్ వచ్చేసరికి ఒక 3 ఇడ్లీస్ 4 ఇడ్లీస్ వేసుకుందాం మ్యాక్సిమం. 4 ఇడ్లీస్, ఒక కొబ్బరికాయ చట్నీ, అంతే క్లోజ్ ఈరోజు. మ్యాక్సిమం డిన్నర్ అంతే అనమాట. సో నాకు తెలిసి ఇక్కడ వరకు ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో మీకు తెలిసిందే కదా, హిట్ ది సబ్, జాయిన్ ది క్లబ్ అండ్ ఎక్స్పాండ్ అవర్ హబ్ గైస్. సో నన్ను సోషల్ మీడియాలో కూడా ఫాలో అవుతూ ఉండండి, కొంచెం ఎక్కువ తొందరగా అప్డేట్స్ పొందొచ్చు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ కింద ఇస్తాను. సో అదనమాట. ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చేద్దాం. దిస్ ఈస్ పీడీ సైనింగ్ ఆఫ్. మిమ్మల్ని మళ్ళీ పొద్దున్న 7:03 AM కలుస్తాను. సో అంతవరకు బాయ్. Hey my future self and you people are. కనపడుతుందా? ఓకే కనపడుతుంది. 2-3 నెలల క్రితం వచ్చినట్టున్నాం. దేనికి వచ్చామంటే గుర్తురాట్లేదు సరిగ్గా. వచ్చింది పెళ్ళిళ్ళ కోసం వచ్చాం అనమాట. సో ఈ థియేటర్ తీసుకున్నాక ఫస్ట్ అయినా అసలు ఎండాకాలంలో వర్షం ఏంటి బ్రో, దిస్ ఈస్ టూ మచ్ బ్రో. స్కాన్ మిమ్మల్ని మళ్ళీ పొద్దున్న 7:03 AM కలుస్తా.